ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకును దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో మరొక శుక్రవారం రోజు మనకు సర్వశక్తి గల దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల ఈ యొక్క 16వ తారీఖున మరొక శుక్రవారం మన జీవితంలో దేవుడు దయచేశాడు. ఆ యొక్క శుక్రవారం రోజు కూడా ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచాం. ప్రైజ్ ది లార్డ్. కొద్ది సమయము వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము 12వ వచనము చదివి సహకరించవలసిందిగా మనవి చేయుచున్నాను. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరగక తమకు ఇష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానని. చాలు. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందరములు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. నైనా కొద్ది సమయము నీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను మీ శిలవస్తట్టును మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతోనూ అలాగే ప్రవచన టెలివిజన్ వారి ఎదురుగా కూర్చొని వాక్యం వింటున్న నీ బిడ్డలతోనూ ఈ మైకు యంత్రం ద్వారా వింటున్న బిడ్డలతోనూ మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడు ప్రతి మాట ప్రభు మా హృదయాలలో నాటబడటానికి సహాయం చేయండి. మేము ఫలించేలాగా నీ రాజ్య వారసులో ఒకటకు కృపద ఇచ్చేయమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మొన్న బుధవారం నుంచి క్రైస్తవులన్న వారు చాలామంది, కొన్ని మిషనరీలు, కొన్ని మిషనరీకి సంబంధించిన సంస్థలు, కొంతమంది ఇంకా అనేక సంఘాలు వారు శ్రమ దినాలు అని ప్రారంభించారు. ఈ శ్రమ దినాలు గుడ్ ఫ్రైడే వరకును, అలాగే మళ్ళీ పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగ వరకు కొనసాగుతాయని నా ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏ విధముగా పెట్టారో నాకు తెలియదు. ఇది పరిశుద్ధ గ్రంథములో అయితే శ్రమ దినాలను ఆచరించండి అని, శ్రమ దినాలు పండుగ చేయండి అని ఎక్కడా లేదు, రాయబడల పరిశుద్ధ గ్రంథములో. కానీ ఈ యొక్క శ్రమ దినాలు, గుడ్ ఫ్రైడేకు ముందు 40 దినాలు శ్రమ పడుతున్నాడు అనేది, ఎవరు శ్రమ పడినాడో తెలియదు. ఎవరు శ్రమ పడినారు, ఎందుకు శ్రమ పడినారు, వారు శ్రమ పడటం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము కలిగింది అనే అంశాన్నిగాన మనము ఆలోచన చేస్తే చాలా భిన్నముగా ఉంటాయి. టోటల్గా సారాంశం అయితే గాన ప్రజలు శ్రమ పడాల్సిన అవసరము లేదు అన్నారు అని నా ఉద్దేశం. ప్రజలు శ్రమ పడాల్సిన అవసరము లేదు. ఒకవేళ ప్రజలు శ్రమ పడినప్పటికీ
ఎవరికి ప్రయోజనము అనే ప్రశ్న మళ్ళీ వస్తుంది. వ్యక్తిగతంగా అయితే ఓకే, లేదా వాళ్ళ కుటుంబానికి గురించి అయితే మంచిదే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పన్నాడంట. ఏం పన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పన్నాడంట. ఆయన నేను శ్రమ పడుతున్నాను, శ్రమ పడటానికి వచ్చాను, శ్రమించటానికి వచ్చాను, నన్ను శ్రమ పెట్టువారు నాతోనే ఉన్నారు, నా వారే ఉన్నారు, నన్ను శ్రమ పెట్టుతారు అని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు అంశం కూడా శ్రమ దినములు సారాంశం. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క శ్రమ దినాల సారాంశం గురించి నేను కొన్ని మాటలు చెప్పాలని ఆసక్తి కలిగిన వాడినై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచారు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునని మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడుట ఏమి చాలు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారికి ముందు ఎలియా వచ్చాడు. ఏం చేశాడు? ప్రవక్త అయిన ఎలియా అనేకమైన రాజులను సైతము ఆనాడు పాత నిబంధన అంటే మన పితరుల కాల సమయంలో, రాజుల కాల సమయంలో మీరు చేసేది తప్పని ఖండించిన వాళ్ళలో మొదటి వాడు ఎలీషా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచున్నవారు, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నడుచున్నవారు అని ఖండించిన వాడు ఎలీషా. అనేక మంది ఆయన మాటలు విని ధర్మశాస్త్రం యందు విశ్వాసం ఇచ్చిన వారు ఆనాటి ప్రజలలో చాలామంది ఉన్నారు. ఎలీషా మాటల వలన. ఎలీషా ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన చేస్తే ఏమయ్యాడు? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆ యొక్క ఎద్దు, ఆ యొక్క ఖండాలైన బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ ఎద్దు మాంసం ఆకాశం నుంచి అగ్గి దిగి వచ్చి దహించి వేసింది. అటువంటి గొప్ప ప్రార్థనా శక్తి కలిగిన ప్రవర్త ఆహాబు, యెజబెలు రాజులు సైతం గదగదలాడించిన వాడు, 450 మంది బయలు ప్రవర్తనను హతమార్చిన వాడు అనే శక్తితోటి. అటువంటి ప్రార్థన శక్తి కలిగిన వాడు ఏలియా. ఏలియా గొప్ప ప్రవర్తన దేవుని యొక్క పక్షాన భూమి మీద కొన్ని రోజులు ఉన్నాడు. ఆ తర్వాత అగ్ని రథముల చేత ఆకాశానికి కొనుపోబన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన చెప్పినప్పుడు మాట ఇంకోటి తెలుసా? నేను మరలా వస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? మరలా వస్తానన్నాడు. ఇప్పుడు చదివినటువంటి మార్కు సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏలియా అన్నకన్నా ముందు వచ్చి ఏం చేశాడంట? చక్కబెట్టాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏలియా చక్కబెట్టాడా? యేసుక్రీస్తు వారి కన్నా ముందు 6 నెలల ముందు జన్మించి జకరయ్య ఎలిజబెత్ కుమారుడిగా బాప్తిసమిచ్చి యోహానుగా భూమి మీద జీవించి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారయ్యా. చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినమందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు ఇక్కడ అండర్లైన్ చేసుకుని, ప్రభువు మార్గమును సిద్ధపాటు చేయుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని స్వరము నేను వింటిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలియా వచ్చాడా? బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడా? ఎవరు మాట్లాడుతుంది? అది యోహాను. కానీ రూపము యోహాను పేరు. ఆ పేరు ఎవడిచ్చారు? ఆకాశం ముందు దేవుడే ఇచ్చాడు. యోహాను పేరు పెట్టమని. ఎవరికి? జకరియకు మందిరంలో చెప్పాడు, నీ భార్య గర్భవతి అవుతుంది, ఆ కుమారుని జన్మనిస్తుంది, అతని పేరు యోహాను అని పేరు పెట్టమని
ఆ సర్వశక్తి గల దేవుడు తన దూతను పంపించి ఆ దూత ద్వారానే తెలియజేసిన వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి ఆకాశం నుంచి పేరు పెట్టబడింది. ఒకటి బాప్తిస్మిచ్చి యోహానుకు, 2 యేసు ప్రభు వారికి. ప్రైజ్ ది లార్డ్. అయితే పేరు యోహాను అని పేరు పెట్టబడినప్పటికీ ఆయనలో ఉన్న ఆత్మ ఏలియాది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఆయనలో ఉన్న ఆత్మ ఏలియాది. నా ప్రియ సహోదరి సహోదరులు, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మరణ మాట నెరవేర్చబడటానికి ఈ మాట నేను చూపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరియు అతను తండ్రుల హృదయములను, పిల్లల తట్టును, అవిధేయులను, నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును, ప్రభువు కొరకు ఆయాసపడుతున్న ప్రజలను సిద్ధపాటు చేయుటకై ఏలి యొక్క ఆత్మ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట ఏంటంట, తండ్రికి పిల్లలకు ఏం చేస్తాడంట? ఏలియా ఆత్మ కలిగిన వాడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఏమి చేయటానికి, ఏమి సిద్ధపడటానికి వచ్చాడు? తండ్రులకు పిల్లలకు సమాధానము కలగ ఐక్యత పరచడానికి వచ్చాడు. పిల్లలంటే ఎవరు? మనమే. సర్వశక్తి గల దేవుని యొక్క పిల్లలము మనమే. తండ్రికిని పిల్లలకు సమాధానము పరచడానికి, ఐక్యత పరచడానికి వచ్చాము. జ్ఞానవంతులను ఆయన సిద్ధపాటు చేసి భూమి మీద అనేక మంది ఆయనతో తిప్పడానికి ఆయన భూమికి వచ్చాడు. ఏలియా ఆత్మ బాప్తిస్మిచ్చి యోహాను రూపంలో. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్తానన్న మాట ఇది నెరవేర్చబడింది ఇక్కడ. మళ్ళీ చదువు మార్కు సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టెను. ఆ మాట నిజమే అని ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ముందుగా వచ్చి ఆయన చక్క పెడతాడు, మార్గం మనుషులను సిద్ధపాటు చేస్తాడు, ఆయన యొక్క త్రోవలు సిద్ధపాటు చేస్తాడు, మనుషులను సిద్ధపాటు చేయటానికి కృప దయచేస్తాడు. ఆయన ముందుగా యేసుక్రీస్తు వారు ముందుగా వస్తాడనే మాట ఏలియా బాప్తిస్మిచ్చు యోహాను రూపంలో భూమికి వచ్చాడన్నమాట వాస్తవము. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏమైంది చదవండి. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎవరు తృణీకరింపబడుతున్నారు? ఎవరి చేత తృణీకరింపబడుతున్నారు? ఎవరు శ్రమ పొందుతున్నారు? ఎవరు శ్రమల పాలు చేస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థమైందా? శ్రమ దినాలంటే ఎవరు? ఎందుకు శ్రమ దినాలు? ఎవరు పాటిస్తున్నారు? ఎందుకు పాటించాలి? నువ్వు శ్రమ పడితే ఏమైనా నీకు ఉపయోగమా? నీ కుటుంబానికి ఉపయోగమా? సమాజానికి ఏమైనా ఉపయోగమా? సమాజంలో ఉన్న దేవుని బిడ్డలకి ఏమైనా ఉపయోగమా? ఎవరికి ఉపయోగము? నువ్వు శ్రమ పడితే. నువ్వు ఆయాసం ఉంటున్నా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ధరించి నువ్వు ఉపవాసము చేస్తామన్నావు. నీ ఉపవాసము వలన, నువ్వు ప్రత్యేకమైన వస్త్రధారణ వలన, నువ్వు శ్రమ పడటం వలన, నీ శరీరాన్ని శ్రమపరచుకోవడం వలన, నీ ఆత్మను ఆయుధపరుచుకోవటం వలన ఎవరికి మేలో? నీకు మేలా? సమాజానికి మేలా? దేవునికి మేలా? దేవుని బిడ్డలకు మేలా? ఎవరికి మేలు? శ్రమ దినాలు ప్రకటించడం మంచిదే, ప్రార్థనలు చేయటము మంచిదే, కానీ దానికి ప్రయోజనం ఏమిటి? సారాంశం కావాలి కదా. యేసు ప్రభు అంటాడు, దేవుని కుమారుడు విసర్జింపబడతాడు, శ్రమల పాలు చేస్తారు అని.
ప్రభువారు శ్రమలు పన్నాడంటే అది నీ కొరకు నా కొరకే, సకల ప్రజల కొరకే ఆయన శ్రమల పాలయ్యాడు. భూమిని అనేకమైన ఇబ్బందులు పొందాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించుచున్న సమయంలో, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించున్న సమయంలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేఖనాలు ఎత్తిపట్టి చెప్పినప్పుడు, ఆ యొక్క సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు వ్యతిరేకముగా చేసిన వారే ఆ సమాజ మందిరపు అధికారులు, అధిపతులు, ఆ యాజకులు, ప్రైజ్ లార్డ్, ఆ శాస్త్రులు ఎదురాడారు. నువ్వు చెప్పేది అబద్ధము, నీ క్రియలు అబద్ధము, నువ్వు దెయ్యాలు ఎలగొడుతున్నాడు, దెయ్యాలకు అధిపతి అయిన దెయ్యము కలిగిన వాడవు అని చెప్పిన ఈ యొక్క సమాజము ఆయనను విసర్జించింది. విశ్రాంతి దినం ఆచరించాలి కానీ విశ్రాంతి దినాల్లో స్వతత పచ్చబడరాదు అన్నప్పుడు ప్రభువారు చెప్తారు, అరే ఒక ప్రాణము కలిగినటువంటి పశువు గోతులో పడితే విశ్రాంతి దినాన నువ్వు బయటికి తీయవా? నువ్వు బయటికి తీయకపోతే నీలో ఉన్న దయాళత్వం ఏంటి? నీలో కనికరం లేదే, నీలో ప్రేమ లేదే, నీలో సాత్వికము లేదే. మరి అటువంటి ధర్మము, అటువంటి యొక్క భక్తి, అటువంటి యొక్క విశ్వాస జీవితం వ్యర్థమే కదా అని తెలియజేసిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రము ఆచరించు, దాంతోపాటు న్యాయమును నీతిని అనుసరించు, దయా కరుణ కటాక్షము నీలో ఉంచుకో, ఇతరులపైన ప్రేమ చూపువాడు అయి ఉండు అని తెలియజేసిన వాడే, బోధించిన వాడే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ బోధన బోధించినందుకే ఆయనను విసర్జించారు ఆనాటి సమాజ మందిరంలో ఉన్న యాజకులు, పెద్దలు, శాస్త్రులు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వారు ఈయనను హింసించటం మొదలుపెట్టారు. మందిరాలకు రావద్దని చెప్పి ఎలవేశారు. గ్రామాలలో తిరగకమని, సువార్త ప్రకటించగాకమని వెలవేశారు యేసు ప్రభువును. కొండలకు తరిమి కొట్టారు, గ్రామాల నుంచి బహిష్కరణ చేశారు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి శ్రమ పన్నాడు. వాళ్ళు చేసిన ప్రతి పని శ్రమను భరించాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, యేసు ప్రభు శ్రమ పట్టడానికి వచ్చాడు. భూమిని శ్రమ పన్నాడు 3.5 సంవత్సరాలు. ఆయనకు తెలుసు, అందుకే ముందే చెప్తున్నాడు, నన్ను విసర్జిస్తారు, నన్ను శ్రమల పాలు చేస్తారు. ఈ పెద్దలు, ఈ సమాజ మందిరంలో ఉన్నవారు, యాజకులు, ఈ శాస్త్రులు నన్ను చాలా శ్రమల పాలు నెట్టుతారు అని చెప్పి ఆనాడే చెప్పాడు. సువార్త ప్రకటిస్తున్న సమయంలో గ్రహించారా? ఆయన శ్రమ పన్నాడంటే ఒక అర్థం ఉంది. తండ్రి చిత్తానికి నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు కనుక, మానవ రూపంలో మానవులను రక్షించడానికి వచ్చాడు కనుక, మానవుల నిమిత్తము తన తండ్రి పంపించాడు కనుక కష్టమైన భరించాడు, బాధ అయినా భరించాడు. తన ప్రజల కోసము, తన తండ్రి యొక్క ప్రజల కోసము, తన తండ్రి యొక్క బిడ్డల కోసము, తండ్రిని బిడ్డలను ఏకము చేయటానికి మిగిలిపోయినటువంటి ఏలియా ఆత్మ చేసిన ఆ పని, మిగిలిన పని పరిపూర్ణం చేయటానికి ఆ యొక్క బాప్తిసం ఇచ్చు యోహాను రూపంలో వచ్చిన ఏలియా ఆత్మ వదిలివేసిన పనిని పరిపూర్ణము చేయటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమికి వచ్చి శ్రమ పన్నాడు. నువ్వు ఎందుకు శ్రమ పడుతున్నావు? ఎవడు నిన్ను గొనిపెట్ట కట్టుకోమన్నాడు? ఎవడో నువ్వు ఈ వస్త్రధారణ చేయమన్నాడు? నీ ఉపవాస ప్రార్థన వల్ల ఎవరికి లాభమో? నేను ఈరోజు అడుగుతున్నాను, ఎందుకు వేషధారణ? ఎందుకు ఈ పద్ధతి? ఎవరి గురించి నువ్వు శ్రమ పడుతున్నావు? ఈ 40 దినాలు శ్రమ పడిన ఈ 40 దినాలు నిన్ను బాగు చేసుకోలేకపోయావు. శ్రమ పడిన ఈ 40 దినాలు నీ కుటుంబానికి మేలు చేసుకోలేకపోయావు. శ్రమ పడిన ఈ 40 దినాలు నీ గ్రామాన్ని బాగు చేసుకోలేకపోయావు. గ్రామాన్ని గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టి గ్రామ ప్రజల రక్షణ కోసం నువ్వు పాటుపడలేకపోయావే. దేనికోసము నీ శ్రమ దినాలు? ఎందుకు శ్రమ పడుతున్నామని ఈరోజు సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా.
యెహోషువ మందసం ఎదుట గోనె బట్ట కట్టుకొని ఆ యొక్క రోజంతా ఉపవాస బూడిద పోసుకున్నాడంట. ఎందుకు తెలుసా? తనకు అప్పచెప్పిన ఆ జనములో, తనకు అప్పచెప్పిన ఆ ప్రజలలో అపజయము కలిగింది. 36 మంది చనిపోయారు. అంటే దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడు. దేవుడు నాకు తోడుగా లేడు కాబట్టి నా ప్రజలు 36 మంది చనిపోయారు. దేవుడు నాకు తోడుగా లేడు కాబట్టి నా జీవితంలో అపజయం ఎదురైంది, నా జీవిత మార్గం అయిపోయింది. కారణం ఏమిటి అని తెలుసుకోవటానికి ప్రార్థన చేశాడు. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నువ్వు దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? ఒక రాజుగా ఉండి, ఒక నాయకుడిగా ఉండి, ఏ లక్షల ప్రజల యొక్క నాయకత్వం వహించి తన రాజ్యానికి చేర్చడానికి, తన స్థానానికి చేర్చడానికి ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి కిందికి రప్పించి ఆ దేవునితో మాట్లాడి ఆ దేవుని ద్వారానే తిరిగి ఆయిపురాన్ని జయించి దేవుడు కానాని ప్రాంతానికి చేర్చమన్న ప్రజలను చేర్చిన ఆ యొక్క యెహోషువను జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియ సహోదరు, నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? నువ్వు ఎందుకు నీ ఆయాసపరుచుకుంటున్నావు? నీ శరీరాన్ని నువ్వు దుఃఖాన్ని ఎందుకు పరుచుకుంటున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎవరికి మేలు చేయాలని నువ్వు మేలు చేసుకోలేవు, నీ కుటుంబానికి నువ్వు మేలు చేసుకోలేవు. ఎందుకు నీ ఉపవాస ప్రార్థన? ఎందుకు ఈ వస్త్రధారణ? ఆయన గోనెపేట కట్టుకున్నాడంటే, బూడిద తల మీద పోసుకున్నాడంటే దేవుడే దిగి వచ్చేదాకా ప్రార్థన చేశాడు. దేవుడు స్వరం వినపడేదాకా ప్రార్థన చేశాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వినపడుతున్నాడా? దేవుడు నీకు దర్శనం ఇస్తున్నాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం శ్రమ దినాలు. ఓకే, ఎవరికి శ్రమ? ఎందుకు శ్రమ? ఎవరు పడినారు? ఎవరికి మేలు జరిగింది? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నావా? లేదే. నీవేనే పట్నం వాసులకు చెప్పాడు. ఏనోతో మాట్లాడినప్పుడు, నీవేనే పట్నం వాసులారా, 40 దినాలు రాక మునిపే నీ పట్నము సర్వనాశనము కాబోతుంది, శాపానికి గురవుతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది అని ప్రవర్త హెచ్చరించినప్పుడు రాజు సైతము సింహాసనాన్ని విడిచి తన పట్టు వస్త్రాలు వదిలివేసుకొని గోనెపట్ట కట్టుకొని ఆ యొక్క పశువులు సైతము పచ్చు ఉండాలి అని చెప్పి శాసించి పశువులకు నోటికి చిక్కెళ్ళు వేసి, మనుషుల నోటికి చిక్కెళ్ళు వేసి, నీ చెడు క్రియలు మానరా, మీ చెడు ప్రవర్తనలు మానరా, నీ వలనే నీవైన పట్టణము నాశనం అవబోతుంది, మార్చుకోండి మీ నడక, మార్చుకోండి మీ బ్రతుకులని ప్రార్థన చేస్తే సర్వశక్తి గల దేవుడి ఉగ్రత ఆగిపోయింది. సర్వశక్తి గల దేవుడి యొక్క మహిమ ఆ పట్టణం పైనకి వచ్చింది. అనేక మందిని క్షమించాడు, ఆ పట్టణ వాసులను రక్షించాడు. నువ్వు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నీ ఉపవాస ప్రార్థన వల్ల నీ సంఘంలో ఉన్న 2 మనుషులన్నా నువ్వు మార్గంలో పెట్టగలిగావా? నీ ఉపవాస ప్రార్థన వలన నీ కుటుంబంలో ఉన్న బిడ్డలను 2 దేవుని సంధికి నడిపించగలిగావా? దేనికయ్యా నీ శ్రమ? ఓ సంఘ కాపరి, ఓ మిషనరీ, దేనికి నీ శ్రమ? ఓ సమస్త యజమాని, శ్రమ దేని గురించి పడుతున్నావు అని ఈరోజు సాటి సేవకుడిగా, సాటి మనిషిగా నేను ప్రశ్నిస్తున్నాను. ముందు నువ్వు నీ కుటుంబాన్ని, నీ పరిసర ప్రాంతంలో ప్రజలను బాగు చేసుకో. శ్రమపడు వారి కోసం సువార్త ప్రకటించు. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. శ్రమ ఎట్లా పడినది తెలియజేస్తున్నాడు. ముందు జరగబోయే సంగతులు తెలియజేస్తున్నాడు. చూడు, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది
పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, చాతుర్ల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగాధ్యమని చెప్పాను. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ప్రైజ్ లార్డ్. సిలువ యేసి మూడవ దినమున ఆయన తిరిగి సజీవుడిగా లెగుస్తున్నది. ఇది అగత్యమే, ఇది సాధ్యమే, ఇది జరుగుతుంది. అలాగే తిరిగి మూడవ దినమున లేచి ఆయన మహిమలో పరలోకములో తన తండ్రి మహిమ దగ్గర ఆయన మహిమలో చేరి ఆయనతో కలిసి జీవించటము ఇది సత్యము, ఇది నిజము, ఇది అగత్యమే అని ఆనాడే ప్రవచించాడు, ఆనాడే పలికాడు, ఆనాడే తెలియజేశాడు. ఆయనకు తెలుసు ముందే ఈ శ్రమ ఎలా భరించాలో తెలుసు, ఈ శ్రమ వలన ఏం జరుగుతుందో తెలుసు. ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు నన్ను బహు శ్రమ పెడతారు. ఎటువంటి శ్రమ తెలుసా? ఈ పెద్దలు, ఈ సంఘ పెద్దలు, ఈ సమాజ మందిరంలో పెద్దలు, ఈ సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తున్నాడు ఈ యాజకులు, ఈ ధర్మశాస్త్ర యాజకులు, ఈ శాస్త్రులు నన్ను పట్టుకొని ఏం చేస్తారంట? నన్ను విసర్జించి నువ్వు దేవుని బిడ్డవు కాదు అని, నువ్వు దేవుని కుమారుడు కాదు అని పట్టుకొని విసర్జించి నన్ను చంపుతారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటము ధరింపజేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, నా ముఖం మీద ఉమ్మి వేస్తారు, నన్ను కాలుతో తంతారు, అనేకమైన అవమానాలు నన్ను పరుస్తారు, శ్రమ పడతాం, నేను చనిపోతాను, కానీ మూడవ దినమున తిరిగి లెగిస్తాను అని ఆయన చెప్పాడు. నేను ఈరోజు అడుగుతున్నాను, యేసు ప్రభు సిలువ వేసుకున్నాడు, చనిపోయాడు. పేతురు సిలువ వేయబడినాడు, చనిపోయాడు. మరి నువ్వు సిలువ వేసుకొని బ్రతికే ఉన్నావే, సువార్త ప్రకటిస్తున్నావే, పట్టణాలు గ్రామాలు తిరిగి డబ్బు వసూలు చేసుకుంటున్నావే, ఆస్తులు కొనుగోలు చేస్తున్నావే, బిల్డింగులు కడుతున్నావే, నువ్వు ఎందుకు సావలా? నువ్వు ఎందుకు సావలేదు? సిలువ వేసుకున్న వాడివి, నువ్వు ఎందుకు బ్రతుకోమన్నావు? నా దేవుడి కన్నా గొప్పవాడివా? నా దేవుడి కన్నా పవిత్రుడివా? నా యొక్క శక్తిగల ప్రభువు కన్నా గొప్పవాడివా? నువ్వు బ్రతకడానికి కారణం ఏంటి? నువ్వు సిలువ వేసుకోవటం అబద్ధం, నువ్వు సిలువ వేసుకోవటం మోసం, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, నువ్వు ప్రజలను దగా చేస్తున్నావు, దేవుని మోసం చేస్తున్నావు. నువ్వు అబద్ధకోరుడివి, మోసగానివి, దగాకోరుడివి. అందుకే నువ్వు సావలా. క్రీస్తు చనిపోయాడే, నువ్వు ఎందుకు సావలా? నువ్వు చనిపోవాలి కదా, నువ్వు ఎందుకు సావలే? ఇంకా నువ్వు బ్రతుకొని సువార్త ఎందుకు బ్రతకనిస్తున్నావు? నువ్వు సిలువ వేసుకున్నానన్నావుగా, దేవుడు చెప్పాడన్నావుగా, దేవుడే సిలువ వేసుకోమని చెప్తే నువ్వు సావాలిగా. నువ్వు ఎందుకు బ్రతుకున్నావు? నువ్వు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు? నువ్వు ఎందుకు ఆస్తులు సంపాదిస్తున్నావు? నువ్వు ఎందుకు బిల్డింగులు కడుతున్నావు? నువ్వు ఎందుకు పొలాలు కొంటున్నావు? ఎవరి కోసం? ఎవరిని మోసం చేద్దామని ఆలోచించే. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.